హలో అందరికీ ఈరోజైతే చీర కొంగు అయితే స్కాలప్ డిజైన్తోనైతే నేను డిజైన్ చేసేసిన. ఎలా చేసినా ఏంది అనేదైతే మీకు ఈ వీడియోలో అయితే వన్ బై వన్ అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ మన దగ్గర అయితే అందరి దగ్గర క్యాన్వాష్ ఉంటుంది కదా! క్యాన్వాషు అలాగే ఒక లైనింగ్ ముక్క తీసుకొని అయితే ఒక 3 ఇంచెస్ ఆర్ 3½ ఇంచెస్ ఉన్న వెడల్పు అయితే తీసుకోండి. 3 లేదా 3½ అయితే వెడల్పు తీసుకోండి. పొడుగు అయితే మనకు కొంగు ఎంత పొడుగు ఉంటుందో అంత పొడుగు అయితే మెజర్‌మెంట్ చేసి అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇలా స్కాలప్ డిజైన్ కోసం అయితే ఒక అట్టముక్కతోనైతే మార్కింగ్ చేసుకోండి. నేనైతే ఒక అట్టముక్కనైతే పర్ఫెక్ట్‌గా మార్కింగ్ అయితే చేసి కట్ చేసుకున్న. కట్ చేసుకున్న దాన్ని అయితే ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి. పొడుగుతో మొత్తం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్లేన్ ఉంది చూస్తున్నారు కదా కొంగు. దీన్నైతే ఎంత డిజైనర్‌గా మార్చినా మీరు స్టార్టింగ్‌లోనే చూసేసిర్రు కదా! ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ లైనింగ్ పీస్ ఉంది కదా! లైనింగ్ అలాగే క్యాన్వాష్ ఈ విధంగా అయితే మీద పెట్టేసేయాలి. ఇప్పుడు కొంగు మీద ఇప్పుడు మనకు చీర కొంగు ఉంటుంది కదా! చీర కొంగు మీద పెట్టయితే మీకు నేనైతే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా చూడండి. మనం మార్కింగ్ ఎలా చేసుకున్నామో అదే విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. మనకు కట్స్ వచ్చిన దగ్గర అయితే సూది కిందికి ఉంచేసి పాదం పైకి లేపినామంటే మనకు కుట్ట అనేది బాగా వస్తుంది. పర్ఫెక్ట్‌గా వస్తుంది. స్టిచ్చింగ్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. చూడండి సూది అయితే కిందికి ఉండాలి. పాదం పైకి లేపాలి. ఇప్పుడు మనకు కట్స్ వచ్చిన దగ్గర మాత్రం అక్కడ తిరగదు కదా! తిరగడం కోసం అయితే ఈ విధంగా నేను వీడియోని అయితే అబ్జర్వ్ చేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా సూది కిందికి పాదం పైకి లేపైతే ఈ విధంగా మొత్తం అయితే కుట్టుకోండి. ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే మాత్రం ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మన వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ రూపంలో అయితే చెప్పండి అబ్బా. ఎలా ఉంది బాగుందా లేదా ఎప్పుడు రొటీన్గా కాకుండా ఈ విధంగా కొత్తగా అయితే కట్ వర్క్ అయితే ట్రై చేసిన నచ్చితే మాత్రం ఎలా ఉందో చెప్పడం అయితే మర్చిపోకండి. నా ఐడియా మీకు నచ్చిందా ఒక కామెంట్ రూపంలో చెప్పడం అస్సలు మర్చిపోకండి. మీరైతే యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితేనే ఈ విధంగా స్టిచ్ అయితే చేసేసుకోండి. చాలా బాగుంటుంది. నీట్గా ఎప్పుడు రొటీన్గా కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా కూడా ట్రై చేస్తే అందరి చూపు మన మీదనే ఉంటుంది. ఏమంటారు? ఈ ఐడియా మీకు నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోకండి అబ్బా. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కదా అందరూ. చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలి. ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత దీన్ని అయితే కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఎలా కుట్టేసుకున్నామో అలాగే ఒక పావించు వరకు అయితే ఖర్చుల కోసం ఉంచేసుకొని కట్ చేసుకోవాలి. మొత్తం కట్ చేసినామంటే మళ్ళీ మనకు ఉల్టా తీసినప్పుడు అయితే పోగులు వెళ్తాయి. అందుకోసమే కొంచెం క్లాత్ అయితే ఉంచేసుకోవాలండి. కొంచెం క్లాత్ ఉంచేసుకొని ఈ విధంగా అయితే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోండి. ఇదైతే నేను క్లియర్గా 1/2 అయితే చూపించిన. మీరు వీడియో స్కిప్ చేయకండి. వీడియో స్కిప్ చేస్తే మాత్రం అర్థం కాదు. చూడండి ఈ విధంగా అయితే మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇంకా దీన్ని అయితే ఉల్టా తీసుకోవాలి. ఈ విధంగా టక్స్ ఇచ్చుకోండి. మధ్యలో మనం కట్స్ ఇచ్చిన మధ్యలో అయితే టక్స్ ఇచ్చుకోండి. టక్స్ ఇచ్చుకున్న తర్వాత ఇలా ఒక ఫింగర్తోనైతే ఉల్టా తీసేసుకోండి. ఉల్టా తీసేసుకున్న తర్వాత ఐరన్ చేయండి. ఐరన్ చేస్తే మాత్రం మనకు ముడతలు అనేది రాదు. ఐరన్ చేయడం వల్ల బాగుంటుంది. నీట్ ఫినిషింగ్ వస్తుంది. అలాగే ముడత రాదు. పైనుంచి మనం కుట్టేయకూడదు. కుట్టేస్తే కొంచెం గజిబిజిగా కనిపిస్తుంది. ఐరన్ చేసుకోండి. నేనైతే ఐరన్ చేయలేదబ్బా. మా ఇంట్లో ఐరన్ బాక్స్ ఖరాబ్ అయిపోయింది. ఐరన్ అయితే చేయలేదు. చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో. ఇంక ఈ విధంగా అయితే ఉల్టా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ పీస్ ఉంది కదా దాన్ని ఒక కుట్ట అయితే వేసేసుకోవాలి. కొంగుకి దాన్ని కలిపేసి అయితే ఆ లైనింగ్ కొంగు ఈ విధంగా రిటర్న్లో అయితే కుట్టేసుకుంటే మనకు అణిగి అయితే ఉంటుంది. ఇంకా అది లేవకుండా అణిగి అయితే ఉంటుంది. చూడొచ్చు ఈ విధంగా ఉంటుంది. నేను ఐరన్ చేయలేదు కాబట్టి కొంచెం కొంచెం మీకు అక్కడక్కడ ముడతగా అనిపిస్తుంది. ఐరన్ చేస్తే ఇంకా నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇంక ఇప్పుడైతే నేను దీన్ని డిజైన్గా అయితే ఇంకా కొంచెం వెరైటీగా తయారు చేయడం కోసం అయితే ఈ కుచ్చులు అయితే వేస్తున్నాయి. ఈ కుచ్చులు అయితే మనకు రెడీమేడ్ కుచ్చులు ఏ మ్యాచింగ్ సెంటర్లో అయినా దొరుకుతాయి. నేనైతే 2 కలర్స్ తెచ్చిన. చీర అయితే సిల్వర్ కలర్ అలాగే బార్డర్ అయితే బ్లూ కలర్ ఉంది కదా 2 కలర్స్ అయితే తీసుకొచ్చిన. ఇంకా పూసలు అయితే మన దగ్గర ఎలాగో ఉంటాయి. మనం టైలరింగ్ చేసే వాళ్ళ దగ్గర అయితే ఇలాంటి పూసలు అలాంటి మెటీరియల్స్ ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి కదా. ఇంకా ఆ పూసలను పెట్టయితే నేను ఈ విధంగా అయితే కుట్టేసిన. ఎలా ఉంది ఫైనల్ లుక్ అయితే మీరు చూసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. మరీ చెప్తున్నా. కామెంట్ రూపంలో అయితే నాకు చెప్పండి ఎలా ఉందో నా ఐడియా. ఓకేనా? చూడండి ఫైనల్ లుక్ అయితే ఇంత బాగుందబ్బా. చాలా బాగుంది కదా నీట్గా. ఇది ఒక వెరైటీగా స్కాలప్ డిజైన్ మనకు బ్లౌజులకి డ్రెస్లకి లెహంగాస్కే కాకుండా ఇలా కొంగులకు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే మనమైతే స్పెషల్గా అయితే కనిపిస్తాం. నాకైతే చాలా 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 నచ్చింది. ప్రతి ఒక్క శారీని ఇలాగే డిజైన్ చేసుకోవాలని అయితే ఫిక్స్ అయిపోయినా. మీరు కూడా చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీ శారీస్ కూడా ఇంకా పాత ఉన్న చీరలు ఓల్డ్ మోడల్ శారీస్ అన్నీ తీసి ఇలా న్యూ మోడల్లో న్యూ ట్రెండ్లో అయితే రెడీ చేసేసుకోండి. ఇంకా ఎందుకు లేటు. ఇదైతే నాది 3-4 ఇయర్స్ బ్యాక్ శారీ. ఇప్పుడైతే ఇలా న్యూగా అయితే ట్రై చేసిన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.